వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న తలపెట్టిన యువత పోరు ద్వారా కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అలాగే 12వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయన కోరారు. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగరవేయాలని సూచించారు. యువత పోరు కార్యక్రమాన్ని ఉధృతంగా జరిపేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు పార్టీ నేతలు. యువత పోరు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాలపై తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జరిపిన కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు సజ్జల. మొత్తం 3,900 కోట్ల రూపాయల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్లో కేవలం 2,600 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. విద్యార్థుల సంఖ్యను కుదించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి సర్కారు తీరును యువత పోరు ద్వారా నిలదీయాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 12న యువత పోరును ఉధృతంగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో యువత పోరు పోస్టర్లు ఆవిష్కరించారు పార్టీ నేతలు. గుంటూరులో యువత పోరు కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులను, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికే యువత పోరు తలపెట్టామని తెలిపారు అంబటి. విద్యా వ్యవస్థని కుంగదీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. విద్య అనేది ఎంత అవసరమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం విద్య చదువుకునేటటువంటి పరిస్థితుల్ని పక్కన పెట్టి ఘోరమైన తప్పిదానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా గుంటూరులో కూడా పెద్ద ఎత్తున మేము ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు పార్టీ నేతలు. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు నెల్లూరులోని అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు కాకాని. అన్ని వర్గాల ప్రజలతో పాటు యువత, విద్యార్థులను చంద్రబాబు మోసగించారని ఆయన మండిపడ్డారు. యువత పోరు కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్లి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలని మోసం చేసినట్టే యువతిని, విద్యార్థులని ప్రధానంగా మోసం చేస్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులకైతే పాపం కంటికి కడివేడి ఏడ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. హాల్ టికెట్లు ఇవ్వడం లేదు పిల్లలకి, ఫీజు రియంబర్స్మెంట్, మీ ఫీజులు బకాయిలు ఉన్నాయని. పరీక్షలు పూర్తయినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఈరోజు నిరాకరిస్తున్న యాజమాన్యాలు. దానికి కారణం మాకు కావాల్సినటువంటి ఫీజు బకాయిలు ఏదైతే ఉండో అది చెల్లించిన తర్వాత మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి. రాజమండ్రిలో యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ముఖ్యమంత్రి అబద్ధపు హామీలతో గెలిచి యువతను మోసం చేశారని వారు మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ నిధులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు యువత పోరు పోస్టర్లను రిలీజ్ చేశారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులను, యువతను నమ్మించి నయవంచన చేసిందంటూ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఫీజు పోరు, యువత పోరు కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాం. 12వ తారీఖున కోర్టుల దగ్గర, మన న్యాయస్థానం కోర్టులు ఉన్నాయో అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు కావస్తున్నా యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి. ఈ నెల 12న పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన యువత పోరును విజయవంతం చేయాలని పిలుపునిస్తూ పోస్టర్లు రిలీజ్ చేశారు ఆయన. ఒకవైపున ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు చేసినటువంటి ద్రోహానికి, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను దగా చేసినందుకు 12వ తారీఖున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చంద్రబాబు గారి ప్రభుత్వం మీద విద్యార్థులతో, యువకులతో, మహిళలు, యువత అందరూ కూడా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. యువత పోరు పోస్టర్స్ ను పార్టీ జిల్లా నేతలతో కలిసి ఆవిష్కరించారు ఆయన.
విజయనగరంలో యువత పోరు పోస్టర్లను రిలీజ్ చేశారు పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడు దగా చేశారని ఫైర్ అయ్యారు. మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడ్జెట్ కేటాయింపులు మీరు చెప్తా ఉంటే కేవలం 7,500 చిలుక ఇవాళ ఈ బడ్జెట్లో కేటాయింపు చేయాలి ఈ నిరుద్యోగ యువత కోసం, నిరుద్యోగ భృతి కోసం అని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా కేటాయింపు లేదు. ఈ నెల 12న అన్నమయ్య జిల్లా కేంద్రం రాయితోట్లో జరపనున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ను విడుదల చేశారు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఆయా కాలేజీలకు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక పరీక్షలు రాయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆకేపాటి. యువత పోరులో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు కదం తొక్కడానికి సిద్ధమయ్యాయి. అనంతపురం జిల్లాలో జరగనున్న యువత పోరుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు. చంద్రబాబు సర్కారు మోసాలపై విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.